ఉప్పలేటి దేవి ప్రసాద్ నాయకత్వంలో జరిగే చలో గుంటూరు మాలల సభ డిసెంబర్ 15వ తేదీన నల్లమాడు సీతారాం టౌన్షిప్ ఎదురుగా జరిగే మాలల సభను జయప్రదం చేయాలని రత్నం బూరగా ఎల్జేడీ తెలిపారు. గుంటూరు లార్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బూరగా రత్నం మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణ క్రిమిలేయర్ ఓట్ల చీలికను వ్యతిరేకిద్దాం, మనలను పాలితులుగా అంటరాని వారిగా బానిసలుగా ఉంచడానికి కుట్ర చేస్తున్న పార్టీలను ఓడిద్దాం, వర్గీకరణ చేయాలంటే ముందుగా విదేశీ ఆర్యాలని వర్గీకరణ క్రిమిలేయర్ చేయాలని ఓసీలను వర్గీకరించి ఓసీ సతులకు కాపు కమ్మ రెడ్డి వెలమల ఓసీలతో న్యాయం అయిన వాటా కోసం ముందుగా ఓసీలను వర్గీకరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరగా రత్నం, నీలంబరం, జోసెఫ్, బత్తుల అనిల్, చుక్క దేవరాజు తదితరులు పాల్గొన్నారు. చలో గుంటూరు నల్లపాడు మాలల సభకు 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి జరిగే సభకు గుంటూరు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాలలతో కలిసి వర్గీకరణను, క్రీమీ లేయర్ని, మన ఓట్లను చీల్చటాన్ని వ్యతిరేకిద్దాం. మన ఓట్లు చీల్చి మనల్ని ఇంకా పాలితులుగా, బానిసలుగా, అంటరాని వారిగా ఉంచుతానికి కుట్ర చేస్తున్న పార్టీలను ఓడిద్దాం. మాలల ఐక్య ప్లాట్ఫామ్, మాలల ఐక్య నాయకుడుగా ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో 3వ కూటమిగా, భారతీయ పార్టీల కూటమిగా రాజకీయ కుట్రను రాజకీయంగా సమాధి చేద్దాం రమ్మని చలో గుంటూరు నల్లపాడు మాలల సభకు లక్షలాదిగా తరలిరమ్మని పిలుపునిస్తున్నాం. వర్గీకరణ చేయాలంటే మొదట విదేశీ ఆర్యన్లను వర్గీకరణ చేయాలి, క్రీమీ లేయర్ చేయాలి. ఓసీలను వర్గీకరించి ఓసీ సూతులకు, కాపులకు, వెలమలకు, రెడ్లకు, కమ్మలకు ఓసీలలో 50% న్యాయమైన వాటా కోసం మొదట వర్గీకరణ ఓసీలను చేయాలి. క్రీమీ లేయర్ చేయాలంటే ఈ దేశంలో, ఆంధ్రప్రదేశ్లో శ్రమించకుండా ఉత్పాదనలో పాలిభాగస్తులు కాకుండా ఉన్న విదేశీ ఆర్యన్లను క్రీమీ లేయర్తో ముందు ఆరంభించాలి. వాళ్ళకి ఎస్సీలను కాదు, బీసీలను కాదు, ఎస్టీలను కాదు, ఓసీ సూత్రులను కూడా కాదు, క్రీమీ లేయర్ పెట్టాల్సింది. ఈ వర్గీకరణ క్రీమీ లేయర్ అనేది భారతీయ పార్టీలను నిర్వీర్యం చేయటం, భారతీయులను పాలకులు కాకుండా అడ్డుకోవటం అనే దాన్ని నిరసిస్తూ చలో గుంటూరు ఆదివారం సాయంత్రం 3 గంటలకు జరిగే మాలల సభకు, భారతీయుల సభకు బీసీలు, మహిళలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓసీ సూత్రులు కూడా కలిసి ఈ సభను జయప్రదం చేద్దాం. మనమే పరిపాలించుకుందాం, సమాజాన్ని మార్చి సమానత్వాన్ని తెచ్చుకుందాం, వ్యవస్థను మార్చి అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని తెచ్చుకుందాం, మన ఓట్లు చీల్చడాన్ని ఆపుదాం, మన ఓట్లన్నీ కలుపుకొని మనమే పాలితులు అవుదాం. 3వ కూటమి, భారతీయ పార్టీల కూటమి, ఎల్జేడీ, లోక్తాంత్రిక్ జనతాదళ్, మాలలు ఐక్య మాలల ప్లాట్ఫామ్